దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అనేకసార్లు మన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. కేవలం ఒక వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా మనం ఉండకుండా దేనైతే మనం వింటున్నామో దాని ప్రకారం జీవించేటట్లుగా మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందుకు వెళ్ళాలండి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో చక్కటి మాట రాస్తుంది. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లయితే, మొత్తం ఆ పేర అంతా కూడా ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్న వారికి దేవుడు గొప్ప దీవెన చాలా ఒక లిస్ట్ అంతా కూడా రాస్తుంది. అప్పుడు లాస్ట్ అక్కడున్న మాట ఏంటంటే, నువ్వు పైవాడవుగా ఉండవు కానీ క్రిందవాడవుగా ఉండవు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అని వాక్యంలో రాస్తుంది. ఈరోజు మనం కూడా అంటే దేవుని మాటలు శ్రద్ధగా వినడం, రెండవది ఆ కట్టడలు అనుసరించి నడుచుకోవడం, రెండు ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు కూడా మాటల్ని ముందు దేవుని మాటల్ని శ్రద్ధగా విని ఆ మాటలను అనుసరించి నడుచుకోవడం అనేది ఎంతో గొప్ప దీవెనకు కారణమవుతుంది. కాబట్టి ఈరోజు ఒక చక్కటి నూతన సంవత్సరంలో ఒక చక్కటి అంశాన్ని గురించి, అద్భుతమైన ఒక మాటని గురించి ధ్యానం చేద్దాం. బైబిల్ అంతా కూడా మనం చదువుతున్నప్పుడు అంత కృప అనే మాట మనకి చాలాసార్లు మనకి కనిపిస్తుంది. కృప అనే మాట, దయ అనే మాట, వాత్సల్యత అనే మాట కనిపిస్తూ ఉంటుంది. మనకి అర్థం కూడా బాగా తెలుసు కదండి. ఏంటంటే అయోగ్యుల పట్ల దేవుడు చూపించే వాత్సల్యత కానివ్వండి, ప్రేమనండి, అది ప్రభు చూపించేటువంటి యోగ్యత లేని వారి పట్ల, యోగ్యులైన వారి పట్ల కాదు, యోగ్యత లేని వారి పట్ల దేవుడు చూపించేటువంటి ప్రేమని కృప అనే మాటగా మనం ఎరుగుదాం. ఈరోజు దేవుని కృప భూమి అంతా కూడా నింపబడిందని బైబిల్లో రాస్తుంది. కీర్తనలో ఆయన కృప నిరంతరము ఉండును అని రాబడి. 103వ కీర్తనలో అయితే కృపా సమృద్ధి గలవాడు అని రాస్తుంది. అంటే కృప అంటే అయోగ్యుల పట్ల, యోగ్యులం కాకపోయినా దేవుడు చూపించే ప్రేమ విషయంలో కృపా సమృద్ధి కలిగిన దేవుడు మన దేవుడు. ఆ మాటలు ఇలా బైబిల్ని చూస్తూ ఉంటే ఈ మాటకు సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. సరే, మరి ఇంకా కృప వలన మనం ఏదైనా మాట్లాడినా దేవుని కృప అండి అంటాం. అంటే మమ్మల్ని బట్టి కాదండి, దేవుడు దయండి, దేవుని కృప అండి అనే మాటని మనం వాడతాం. అంతా కూడా బాగానే ఉంది. దేవుడు కూడా పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని వాక్యంలో రాయబడింది. దేవుని కృప అయితే ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది. ఈ భూమి అంతటినీ దేవుని కృప, ఆయన కృపతో నింపబడి ఈ భూమి ఉంది. ఈరోజు ఆ కృపలో నిలకడగా ఉండాలి అని అంటే, లేదంటే ఆ కృపలో మనం స్థిరంగా ఉండాలి అంటే, ఆ కృపలో మనం విస్తరించాలి అని అంటే, మన వంతులో మనం చేయవలసిన 4 విషయాలను ఈరోజు మనం ధ్యానించాలి. ఆ కృపలో కొంతమంది మనం బైబిల్ చదివినప్పుడు కృపలో నుంచి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు కదండి. ఇప్పుడు ఏశావు జీవితాన్ని చూడండి, యోసేపు కాదండి, ఏశావు యొక్క జీవితం చూస్తే మరి అతను కృపలో నుంచి బయటికి వెళ్ళిపోవడం మనం ఓల్డ్ టెస్టిమెంట్లో కాదు, న్యూ టెస్టిమెంట్లో కూడా ఆయన గురించి కోట్ చేయబడింది. సో అంటే అట్లా కొంతమంది కృపలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఆ కృప పొందుకున్న మనం చేయవలసిన విషయాలను కొన్ని చేయకపోవటం చేత ఆ కృప నుంచి బయటికి వెళితే, దేవుని నుంచి వెనక్కి వెళితే, అవి మనం పాటించకపోతే ఎంతో అది చాలా ప్రమాదకరమైన విషయం అని నేను మీకు తెలియజేస్తాను. ఏశావు విషయంలో కూడా అతను ఎంత ఘోరమైన స్థితిలోకి అతను వచ్చాడో మనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆ కృపలో మనం నిలకడగా ఉండాలి. మన బైబిల్లో అపోస్తుల కార్యాలు చదివితే
అక్కడ వాళ్ళు పౌలు బర్నబాలు యూదా మత పెద్దలకి వాళ్ళు చెప్తున్న మాట, చక్కటి మాట వాళ్ళు చెప్పారండి ఆ రోజున. మరి ఆ కృప అందరికీ ఉంది, కానీ ఆ కృపలో నుంచి బయటికి మనం వెళ్ళిపోకూడదు. నిలకడగా స్థిరంగా మనం ఉండాలి అని వాళ్ళు చెప్తున్నారు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో 43వ వచనంలో రాస్తుంది, సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవల్లని వారిని హెచ్చరిక చేశారు. వాళ్ళని హెచ్చరిస్తున్నారండి ఒక విషయం మీద. ఎవరికి హెచ్చరిక ఇది అని అంటే, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులు, భక్తిపరులైనటువంటి యూదా మత ప్రవిష్టులకి వాళ్ళు పౌలు బర్నబా హెచ్చరిస్తున్నారు. వీళ్ళు యూదులు, యూదా మతానికి చెందిన ప్రవిష్టులు, భక్తిపరులు. ఈరోజు మనం కూడా భక్తి కలిగి ఉన్నాం అనుకుందాం, భక్తిగా దేవుడంటే ఆసక్తిగా దేవుని కార్యక్రమాలలో ముందుకు కొనసాగుతూ అట్లా మేము కూడా చాలా భక్తిగా ఉంటాము అని అనిపించుకున్న మనకి కూడా ఈ సందేశం ఏంటి అని అంటే, మరి వాళ్ళకే ఒక హెచ్చరిక చేశారు పౌలు బర్నబా. ఏమనంటే, మీరు దేవుని కృపలో నిలకడగా ఉండాలని వాళ్ళు హెచ్చరించారు. నూతన నిబంధనలోనే అపోస్తుల కార్యాల్లోనే నేను 13:43 వచనాన్ని చదివానండి. అవునండి దేవుని పెట్టారా, మనం కూడా మన జీవితంలో దేవుని కృపలో మనం నిలకడగా ఉండాలి. దేవుని కృపలో బయటికి రాకూడదు. దేవుని కృపలో వేరుపారాలి, స్థిరంగా ఉండాలి. సంపూర్ణమైన కృపలో సంపూర్ణత సంపాదించాలి. సో మరి వాళ్ళకే అంత హెచ్చరిక చేయబడిందంటే, ఇప్పుడు మనకి కూడా ఒక హెచ్చరిక ఇది. ఇక కృప ఉంది కదా, మనకి ఆ కృప ఉంది కదా అనుకుని వెళ్ళిపోవడం కాకుండా, ఆ దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి పర్వాలేదు అనుకుని వెళ్ళిపోతే అది చాలా ప్రమాదం. మన వంతులో మనం కూడా ఈ హెచ్చరికను మనం పాటించాలి. మనకు కూడా ఒక పాఠం చెప్పబడింది. ఏ విషయాలు మనం చేయవలసింది, కృపలో నిలకడగా ఉండడానికి మనం చేయవలసినటువంటి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మనం నేర్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు హెచ్చరించారు. ఇది బ్రతిమాలడమో లేకపోతే దయచేసి ఇలా చెయ్యండి అని అనడమో కాకుండా, ఆ రోజున యూదా మత ప్రవిష్టులు భక్తిపరులైన వాళ్ళకే హెచ్చరిక చేయబడితే, ఈ రోజున మనకి కూడా ఇది గొప్ప హెచ్చరిక. ఈ హెచ్చరికలో 4 విషయాలు రాస్తున్నాయండి. మొదటిగా, ఆ కృపలో మనం ఎప్పుడు తప్పిపోకుండా ఉండాలి అని అంటే, మన వంతులో మనం చేయవలసింది మొదటిగా దేవుని స్తుతించుట, ఆరాధించుట. ప్రభువుని స్తుతించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఆ కృపలో మనం తప్పిపోకుండా ఉంటాం. ఎప్పుడు కూడా మనం చాలాసార్లు దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అనే విషయాన్ని, దేవునికి స్తుతించుట అంటే మనకి తెలుసు ఆయన ఏమై ఉన్నారో, ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయనను మనం స్తుతించే వారంగా ఉండాలనే విషయాన్ని ఈరోజు నేను మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. పౌలు గారు ఈ విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే కనుక, అక్కడ ఒక మాట రాస్తున్నాడు. 4వ అధ్యాయం 13లో, కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కృప మనకి కృతజ్ఞతాస్తుతులు లేకపోతే స్తుతులు, స్తోత్రములు తెలియచేయటం ద్వారా మన జీవితంలో కృప అనేది ఉంటుంది, కృప కలుగుతుంది, కృపలో విస్తరిస్తాము అనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. చాలాసార్లు ప్రతి విషయాన్ని బట్టి కూడా బైబిల్లో ఉన్న మాట, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి, ఆరాధన చేస్తాం. ప్రతి విషయాన్ని బట్టి ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, కృతజ్ఞతలు తెలియజేస్తామో, అప్పుడు కృప
విస్తరిస్తుందని వాక్యంలో రాసు. కృపలో మనం ఇంకా విస్తరించబడాలంటే, ఆయన అత్యధికమైన కృపలో మనం ఉండాలి అనంటే దేవుడిని మనం స్తుతించే వారంగా, కృతజ్ఞతలు తెలియచేసే వారంగా ఉండాలని పౌలు గారు కొరింథీ సంఘానికి ఆ మాటలు తెలియజేస్తా ఉన్నారు. 107వ కీర్తనలో రాస్తుంది, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనని స్తుతించాలని. కీర్తనకారుడు కీర్తనల్లో అన్నీ మనం చదువుతూ ఉంటే, దావీదు మహారాజు కానివ్వండి, ఇతరులు రాసిన కీర్తనల్లో కానివ్వండి, ప్రతి విషయాన్ని బట్టి కూడా, అంటే కష్ట సంబంధమైన పరిస్థితుల విషయంలో, సంతోషకరమైన సందర్భాల్లో కూడా వాళ్ళు కృతజ్ఞతలు వాళ్ళు తెలియజేస్తూ దావీదు జీవితంలో చూస్తే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కూడా వచ్చినట్లుగా కీర్తనలో మనం చదువుతాం. కాబట్టి ఒకటి, దేవుణ్ణి స్తుతించడం ప్రతి విషయాన్ని బట్టి. అంటే అనుకూలమైన సందర్భాలు, విజయవంతమైన సంగతులు వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా స్తుతిస్తాం, ఆరాధిస్తాం, కృతజ్ఞతలు తెలియజేస్తాం. కానీ ప్రతి విషయంలో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా మనం కనుక ప్రభువుని స్తుతించినట్లయితే కృపలో ఇంకా మనం విస్తరించబడతాం. ఇంకా మన మీద ఆ ప్రేమ, ఆ కృప ఇంకా పెరుగుతుందన్నమాట. మనం పక్కకి తప్పుకోకుండా దేవుడు ఇంకా కృపని ఇంకా మన జీవితంలో పెంచుతూ ఉంటారు. కాబట్టి చాలాసార్లు మానవులు చేస్తున్న పని ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కానీ, లేకపోతే వాళ్ళకున్న తెలివితేటలను బట్టి కానీ, లేకపోతే వాళ్ళు వేసుకున్న ప్రణాళికలను బట్టి కానీ వాళ్ళు పైకి వస్తున్నారని చాలామంది అనుకుంటుంటారు. రోమీయులకు రాసిన పత్రికలో అది ఎంత ప్రమాదమో ఆ మాటలు నేను చదివిస్తాను. మొదటి అధ్యాయంలో 21వ వచనంలో రాస్తుందండి, మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ మాటలు అర్థమయ్యాయి. చాలాసార్లు దేవునికి ఆ కార్యాలు జరిగించింది దేవుడే అని ఎరిగిన వారికి మొదటి మాట. 2 విషయాలు ఇక్కడ, ఈ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒక పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వారు కూడా వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన ఆ మేలులు, ఆ కార్యాలకి దేవుడికి కృతజ్ఞతలు చెల్లింపకపోవడం మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, కొందరు దేవుని మహిమను ఈ జంతువులకి, మనుషులకు కొంతమంది, పక్షులకు కొంతమంది, చతుష్పాద జంతువులకు కొంతమంది, పురుగులకు ప్రతిమా స్వరూపములుగా మార్చుకొని వాటి ద్వారా మాకు మేలు జరిగింది, దాని ద్వారా మాకు మేలు జరిగింది అని చెప్పుకుంటూ ఉన్నారు. అందువలన దేవుడు వాళ్ళని అపవిత్రతకు అప్పగించెను అని దేవుని వాక్యంలో రాసు. చాలా ఇలా గనక ఒకటి, ఎరిగిన వారు, ప్రభువుని ఎరిగిన వారు, వాళ్ళు దేవుడే చేశాడనే విషయాన్ని ఎరిగి కూడా వాళ్ళు వేరొక విషయాలు ఎందు అతిశయిస్తూ ఉన్నవారికి ఈ సందేశం, ఈ మాట. ఇంకా కొంతమంది ఇతర జంతువులకి, ఇతర వాటి ద్వారా మనకి వచ్చింది ఘనత, ఈ గొప్పతనం, అందువలన మనుషులను బట్టి కానీ, పక్షులను బట్టి కానీ, చతుష్పాద జంతువులను బట్టి కానీ వచ్చిందని అనుకున్న వారికి 2 మాటలు రాస్తూ 2 కేటగిరీస్, అంటే 2 కేటగిరీస్ ఆఫ్ ద పీపుల్ వాళ్ళ గురించి రాస్తూ, వాళ్ళు అలా చేసినందుకు, అంటే స్తుతించకపోవడం చేత, కృతజ్ఞతలు తెలియచేయకపోవడం చేత దేవుడు వాళ్ళని భయంకరమైన పరిస్థితుల్లోకి పంపించారని వాక్యంలో రాస్తుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. ఒకటి, దేవుని కృపలో విస్తరించాలంటే, లేకపోతే నిలకడగా తప్పిపోకుండా ఉండాలంటే, ఒకటి దేవునికి ప్రతి విషయాన్ని బట్టి స్తుతించటం, కృతజ్ఞతలు తెలియచేయడం. 2021వ సంవత్సరం, ఈ సంవత్సరంలో మనం ఆ కృప అనేది మనకు అవసరం. ఆ కృపే కనుక లేకపోతే మనం లేము. కాబట్టి మొదటిగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
రెండవదిగా కృపలో మనం ఎలా విస్తరిస్తాము, ఎలా నిలకడగా ఉంటాము అని అంటే ప్రతి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపటం ద్వారా ఆ కృపను మనం పొందుకోవచ్చు. 90వ కీర్తన 14వ వచనంలో మోషే చేసినటువంటి ప్రార్థనలో చక్కటి మాట రాస్తుంది కదండి, మనందరికీ తెలుసు. 90వ కీర్తన 14వ వచనంలో ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. ఇక్కడ రాస్తుంది ఉదయకాలంలో నీ కృపతో మమ్మల్ని, ప్రతి ఉదయకాల సమయంలో నీ కృపతో మమ్మను తృప్తిపరచు, మేము మా దినములన్నీ కూడా ఉత్సాహంగా, అంటే ఒక ఉదయకాల సమయం తీసుకోండి, ప్రతి దినము సెకండ్ పాయింట్ మనం నేర్చుకుంటాం. ప్రతి దినము దేవుని యొక్క కృప మనకి మీద, దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ఉదయకాల సమయంలో ఆ రోజంతా ఉత్సాహంగా సంతోషంగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఇక మనం పాత నిబంధనలో ఇక్కడ నిర్గమకాండలో చదివితే మోషేకి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, చూసారా, ఆ కీర్తనే ఈయన రాశారు. ఇది ప్రార్థన చేస్తా ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఉదయకాలము అనే మాటకి ప్రతిరోజు ఉదయకాలము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొకటి ఉంది ఉదయకాలం ఏంటంటే, ప్రసంగి గ్రంథంలో రాసిన మాట ఏంటంటే, నీ బాల్య దినముల నుండి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని. బాల్య దినములు అనే ఉదయకాలం. కొంతమంది బాల్య దినాల్లో ప్రభుని నమ్ముతారు, కొంతమంది యవ్వన కాలంలో నమ్ముతారు, కొంతమంది మధ్య వయసులో నమ్ముతారు, కొంతమంది ఏమనుకుంటారంటే బాధ్యతలన్నీ తీరిన తర్వాత, పనులన్నీ అయిపోయిన తర్వాత, ఆఖరికి చనిపోయే ముందు ఎప్పుడో ఒకసారి ఉద్దేశపూర్వకంగా ఆఖరికి తీసుకుందాము, రక్షింపబడదాము, ప్రభువు నమ్ముకోవచ్చు, అట్లాంటి ఆలోచన ఉంటారు. కానీ ఉదయకాలము అంటే బాల్య దినాల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే నీ యవ్వన కాలంలో ఉత్సాహంగా సంతోషంగా ఉంటావు, నీ మధ్య వయసులో ఉత్సాహంగా సంతోషంగా ఉంటావు, నీ వృద్ధాప్యంలో ఉత్సాహంగా సంతోషంగా ఉంటావు, నీ వృద్ధాప్యంలో కూడా సారం కలిగి పచ్చగా ఉంటావు. అందుకే దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే నీవు ఉదయమున లేచి నువ్వు సీనాయి కొండకి రావాలని చెప్పి ఆయన ఆజ్ఞను ఆయన ఇవ్వడానికి ప్రభువు చెప్పిన మాట నిర్గమకాండంలో మనం చదువుతా ఉంటాం. అంటే దేవుని మాటలు ధ్యానించడం కోసం, దేవుని మాటలు వినడం కోసం, దేవుని స్వరాన్ని వినడం కోసం ఉదయకాలంలో లేచి నువ్వు రావాలి. మన్నా అనేది కురిపించబడినప్పుడు కూడా ఉదయాన్నే మన్నాను వాళ్ళు ఏరుకోవాలి. అది కనుక మధ్యాహ్నం అయినట్లయితే కనుక అది కరిగిపోతుందని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయంలో అది శ్రేష్టమైనటువంటి సమయం. కాబట్టి విలాప వాక్యాల్లో రేయి మొదటి జామున లేచి నీవు మొరపెట్టాలని వాక్యంలో రాసి, మనందరికీ బాగా తెలిసే మాట, రేయి మొదటి జామున లేవాలి అని దేవుని వాక్యంలో రాయబడింది. లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధి నీ హృదయాన్ని కుమ్మరించు. దేవుని స్వరాన్ని వినటం అంటే ఉదయకాల సమయాన్ని ప్రభువుకి ఇవ్వడం, లేకపోతే బాల్య దినాల నుంచే ప్రభువుని నమ్ముకోవడం. అప్పుడు మనకి కృపలో మనం విస్తరిస్తూ ఉంటామండి, కృపలో విస్తరిస్తాం. రేయి మొదటి జామున మరి యేసు ప్రభు యొక్క జీవితంలో చూస్తే ఎన్నో చాలాసార్లు రాస్తుంది, పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగా అరణ్యంలోకి వెళ్ళి ప్రభు ప్రార్థన చేస్తారని వాక్యంలో రాస్తుంది. సో ఉదయకాల సమయం లేచినప్పుడు మనం మరి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. విలాపవాక్యం 3వ అధ్యాయంలో ఒక మాట రాస్తుందండి, 18వ వచనంలో రాస్తుంది, నాకు బలము ఉడిగెను అనుకుంటుని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాంసపత్రిని చేదును జ్ఞాపకం చేసుకును, ఎడతెగక నా ఆత్మను వాటిని జ్ఞాపకం చేసుకుని నాలో కృంగి ఉన్నది. అది మొదటి జామున లేచినప్పుడు మనం ఒకవేళ మన యొక్క స్థితిగతులు అంటే మన పరిస్థితులు ఒకవేళ ఇలా ఉన్నాయనుకోండి, ఇక్కడ రాస్తుంది, ఇక నాకున్న బలమంతా పోయింది, నాకు ఇక జీవితం మీద ఆశలే లేవు అనుకునే పరిస్థితి ఒకవేళ ఉన్నా సరే, అంటే అంత ఇక చివరి స్థితిలోకి వెళ్ళిపోయిన, ఆశలన్నీ పోయాయి, ఇంకా ఏ బలము లేదు, ఏ ఆధారము లేదు అని అనుకున్న పరిస్థితులు జీవితంలో ఎదురైనా
మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుడితో ఇలా చెప్పాలండి, నా శ్రమ, నా దురవస్థ, నేను త్రాగిన మాంసపత్రిని, చేదుని జ్ఞాపకం చేసుకో ప్రభువా. అంటే నా చేదైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా జీవితంలో ఉన్న సమస్యలను గుర్తు చేసుకో ప్రభువా అని, ఇంకా నా ఆత్మ ఎంత కృంగిపోతా ఉందో దాన్ని గుర్తు చేసుకో ప్రభువా అని చెప్పి మన యొక్క సంగతులు, మన యొక్క విషయాలను దేవుని సన్నిధిలో మనం పెట్టాలండి. ఇర్మియా ఎంతో అద్భుతంగా ఈ మాటలు రాశారు. ఆ రేయి మొదటి జామున లేచినప్పుడు మన యొక్క స్థితిగతుల్లో, అంటే చేదైన అనుభవాలు, అనేక విషయాలలో అపజయాలు, సంవత్సరాలు జరుగుతున్న కార్యాలు జరగకపోవటం, ఇంకా వేరొక పరిస్థితులు, ఒకవేళ అనారోగ్యపు పరిస్థితులు, ఇంకా ఎన్నో రకాలుగా జీవితం వెళ్తూ ఉంటే ఇక ఆశే లేదు అనుకున్నా సరే, ఇక నా జీవితంలో ఆశలంటూ ఏమీ లేవు, ఇంకా ఎటువైపు నాకు ఆశ్రయము లేదు, నాకు ఆశ లేదు అనుకునే సందర్భం వచ్చినా సరే, దేవుని సన్నిధిలో ఉదయకాలంలో లేచి మన స్థితిగతులన్నీ ప్రభువుకు చెప్పినప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకి మేలు చేస్తారని 23లో ప్రతిరోజు ఆయనకు మన ఎడల వాత్సల్యత పుడతా ఉంటుందంట. అనుదినము నూతనముగా ఆయనకు మన పట్ల వాత్సల్యత పుట్టుచున్నది. కాబట్టి మనం మన సంగతులను మనుషులకి మనం ఎలా చెప్తా ఉంటాం, మన విషయాలన్నీ కూడా మనకి ఇష్టమైన వారికి ఎట్లాగా అలా జరిగింది ఇలా జరిగిందని ఎలా చెప్తామో, దేవునికి ఆ విషయాలు, ఆ చేదైన అనుభవాలని దేవునికి పంచుకోవడం, ఆ యొక్క స్థితిగతులు అన్నిటినీ కూడా ప్రభుత్వం మనం చెప్తే ఆయన వాత్సల్యత కలిగిన వాడు. కాబట్టి దేవుడు తప్పక మన జీవితంలో, అందుకనే 63వ కీర్తనలో దావీదు మహారాజు తన యూదారణ్యంలో ఉన్నప్పుడు రాసిన కీర్తనలో అన్నాడు, దేవా నా దేవుడవు నీవే, వేక్కువనే నిన్ను వెతుకుతును అన్నాడు. నా బలమును నా ప్రభావమును చూడాలి అని చెప్పి, అంటే దేవుని యొక్క బలాన్ని, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడటం కొరకు వేక్కువనే నేను లేస్తాను ప్రభువా, నువ్వే నాకు దేవుడు అని ఆయన యూదారణ్యంలో తరమబడతా ఉన్నప్పుడు అక్కడ ఆయన ఆ కీర్తన రాశారు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కృపలో ఆ కృప, ఎందుకంటే మన యొక్క సామర్థ్యాలు, మన యొక్క తెలివితేటలు, మన నీతి, మన భక్తి జీవితాలు ఏవి కూడా మనం పైకి రావడానికి ఆధారంగా ఉండవండి. ఆ కృప ఉండాల్సిందే మనకి. ఆ కృప లేకపోతే చాలా కష్టం. అందుకని ఆ కృపలో విస్తరించటం కొరకు అందరి మీద కృప ఉంది. ఆ కృపలో నువ్వు ఇంకా వేరుపారాలి, ఆ కృపలో తప్పిపోకుండా నిలకడగా ఉండాలంటే ఉదయాన్నే లేచి, వేక్కువనే లేచి దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని కుమ్మరించడం, దేవుని మాటలు, దేవుని స్వరాన్ని వినడం, అవి మనం చేయగలిగినప్పుడు నిజంగా మన స్థితిగతులు, ఆ చేదైన అనుభవాలు అవన్నీ ప్రభుతో చెప్తే ఆయన వాత్సల్యతతో మనల్ని జ్ఞాపకం చేసుకుని కృపతో ఆయన మనల్ని ముందుకి నడిపిస్తారు. కాబట్టి కృపలో ఉండటానికి రెండవది దేవుని బిడ్డలారా, అది ఉదయకాలంలో ప్రభుత్వం. మూడవ విషయం ఏంటంటే, ఇంకా ఎవరికి కృప ఏ విధంగా ఉన్న వారి పట్ల దేవుడు తన కృపను నిలకడగా ఉంచుతారు అని అంటే, దీనులకు దేవుడు కృప అనుగ్రహిస్తారు. మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రికలో రాసింది కదండి, దేవుడు దీనులను కనికరిస్తాడని, అహంకారాన్ని ఎదిరిస్తాడని వాక్యం రాస్తుంది. దీనులకు ఆయన దయని చూపిస్తారు, అంటే కృప చూపిస్తారు, అహంకారాన్ని ఎదిరిస్తారు. యాకోబు రాస్తూ ప్రతివాడు కూడా ఎదుటివారి ఎట్లా దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి అని చెప్పారు. చాలా అద్భుతమైన మాట కదండి. ఈ యాకోబు అనే ఆయన, ఆ పత్రిక రాసినటువంటి ఆయన యేసు ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అంత గొప్ప తన ఆయన చెప్తున్నది ఏంటి అని మనం ఇక్కడ చూసినప్పుడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే అప్పుడు మీరు హెచ్చింపబడతారని ఈ వాక్యంలో ఇక్కడ మనం చదువుతాం. యాకోబు రాసిన పత్రికలో మనం ప్రభు దృష్టికి తగ్గి ఉన్నట్లయితే దేవుడు తన కృపను మన మీదకి చూపిస్తాడు. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రికలో నేను మీకు జ్ఞాపకం చేశాను, అక్కడ కూడా ఆఖరి అధ్యాయంలో రాస్తుంది, ప్రతివాడు దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి ఎదుటివారి వల్ల. దేవుడు
హస్తాలు బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని పేతురు రాసిన పత్రికలో లాస్ట్ చాప్టర్లో మాటలు రాస్తాం. మొత్తానికి టోటల్గా దీనత్వం, దీన మనసు కలిగి ఉండడం. మనం వాక్యాన్ని చూస్తున్నప్పుడు దీన మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో తన కృపను మనకి చూపిస్తాడు. మరి పాత నిబంధనలో మరి యూదారాజులు ఎలా ప్రార్థన చేశారో, వాళ్ళు ఎలాగ దేవుని కృప పొందుకున్నారో మనం చాలాసార్లు చదువుతున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయండి ఆ విషయాలన్నీ కూడా. 2వ రాజుల గ్రంథంలో అక్కడ మనం యోషియా అనే రాజు కూడా అలాగే దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రార్థించి గొప్ప విజయాన్ని ఆయన సంపాదించుకున్నట్లుగా వాక్యంలో రాసు. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కూడా ఆస అనే ఆయన ప్రార్థన చేశారు. ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన చేశారంటే ఆస మరి బలహీనులైన వారికి సహాయం చేయడానికి 14వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎలాగో ప్రార్థన చేశాడు. శత్రువులు వచ్చినప్పుడు తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు అని చెప్పి ఆయన అట్లా తగ్గించుకుని ఎవరైతే ప్రార్థన చేశారో దేవుడు వాళ్ళకి ఆసాకి ఇక్కడ సహాయము చేశారు. యోషియా రాజు అలాగే ధర్మశాస్త్ర గ్రంథం చదవబడినప్పుడు ఎంతో 2వ రాజుల గ్రంథంలో మనం చదువుతాం, ఎంతో తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు అతని కాలంలో ఆ కీడు రాదని చెప్పి దేవుడు ఒక వాగ్దానాన్ని చేశారు. దేవుడు దీనులకు దయ చూపిస్తాడు. అహంకారము అనేది అపహాస్యము చేయటం కానీ అహంకారముగా ఉండటం కానీ మనం చేయకూడదు. ప్రభు దృష్టికి మనల్ని మనం మనుషుల ఎడల ఎదురు వినయమైన సాత్వికమైనటువంటి మనస్సును మనం కలిగి. చాలామంది ఇట్లా ఉండడానికి అదేదో తగ్గిపోయినట్లుగా, అది మనం ప్రభు దృష్టిని బట్టి మనం చేస్తాం. అక్కడ అలా చేస్తే మనం తగ్గిపోయినట్లు అంటే ఎవరు ఎక్కువగా గొప్పగా చెప్పుకోవడానికి బాగుంది అనిపిస్తూ ఉంటుంది. మానవుడు అలాగే బ్రతికేస్తూ ఉంటాడు. కానీ దేవుడైతే దీనత్వాన్ని, ఆయన మహోన్నతుడైనా సరే ఆయన దీనులు లక్ష్య పెట్టే దేవుడు. హృదయ అంతరంగాలలో దీనత్వాన్ని, మానవుల ఎడల సాత్వికము వినయము, దేవుని పట్ల దేవుని దృష్టితో మనం జీవించినప్పుడు దేవుడు ఆ కృపలో మనం వర్ధిల్లేటట్లుగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. 3వది దీనత్వము కలిగి ఉండుట అనే విషయాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. ఇలా రాజులు ఎంతోమంది, రాజులకు సైన్యం ఉంది, రాజులకు యుద్ధం చేయగలిగిన సామర్థ్యం ఉంది, రాజులకి సహకారులు కూడా ఉంటారు. అయినప్పటికీ కూడా రాజులు యోషియా కానివ్వండి, యెహోషాపాతు కానివ్వండి, ఆసా కానివ్వండి, వాళ్ళు ప్రార్థించారు. బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా మాకు ఎవరూ లేరు అని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా వాళ్ళకి సహాయం చేసి అహంకారంతో మాట్లాడిన వారి నోళ్లను మోయించి దేవుడు వీళ్ళకి తన అపారమైనటువంటి కృపా కనికరాలను చూపించారు. ఈరోజు మన జీవితాల్లో మనం ఎట్లా ఉన్నాం, కాబట్టి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము అని అంటే కనుక మనం కూడా దీనత్వం కలిగి ఉండడం అనేది అది, ఎందుకంటే ఆయనే దీనుడై పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినంతగా తగ్గించుకున్నారు. కాబట్టి ఆయన ఒక మంచి మాదిరిగా మనం చేసుకుని ముందుకి వెళ్ళాం. చివరిగా ఇంకా ఎవరికి కృప ఉంటుంది ఎప్పుడు కూడా అంటే దేవుని యందు నమ్మికించు వారిని కృప ఆవరించును అని 32వ కీర్తనలో రాస్తుంది. ఎవరైతే దేవుని మీద నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళని కృప ఆవరిస్తుందని రాస్తుంది. ఎంత అద్భుతమైన మాట రాస్తుందండి. మనం నమ్మే విషయంలో అందరినీ నమ్మేస్తూ ఉంటాం. కొత్తగా పరిచయం. ఇప్పుడు ఈ నమ్మే విషయంలో పిల్లలు నమ్ముతారు, యవ్వనస్తులు ఇతరులు నమ్మేస్తారు, పెద్ద వయసుకు వచ్చిన వాళ్ళు కూడా నమ్మి మోసపోతూ ఉంటారు. దీనికి వయసుకు తేడా లేదండి. వీళ్ళు దేవుడిని కాకుండా ఎవరి కాలంలో ఉన్నవారు కానీ పోనీ ఆ చిన్న వయసు ఉన్న వాళ్ళకి తెలియక అనుకుంటా, కానీ ఒక వయసు వచ్చిన వారికి, వృద్ధులైన వారు కూడా ఇతరులను చూసి మోసపోయేటువంటి విషయాలు, సందర్భాలు ఎన్నో చూసాము. కానీ యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించు. కృప కలుగుతుంది మనకి. ఎవరి మీద నమ్మకం పెట్టాలంటే ప్రభు మీద. మీకా గ్రంథంలో ఏం రాస్తుందంటే నీ ముఖ్య స్నేహితుని మీద నమ్మకం పెట్టవద్దని రాస్తుంది. పౌలు కొరింథీయులకు రాస్తూ ఆయన అన్నారు ఏంటంటే మా మీద కూడా మాకు నమ్మకం లేదు అని అన్నారు ఆయన. మృతులను లేపు దేవుని యందే మా నమ్మకం, మా విశ్వాసం. ఈరోజు ఎవరి మీద మనం నమ్మకం పెడుతున్నాం? బంధువుల మీద నా విశ్వాసం,
ముఖ్య స్నేహితులైన వారి మీద, ఇంకెవరి మీద వారికి ఉండేటువంటి పరిమితులు వాళ్ళకు ఉంటానే ఉంటాయి. కాబట్టి మనము దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే కృప మనల్ని ఆవరించేస్తూ ఉంటుందని బైబిల్లో రాస్తుంది. అందుకే మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే, ముఖ్య స్నేహితులు నమ్ముకున్నట్టు కంటే, మనల్ని మనం నమ్ముకున్నట్టు కంటే దేవుని యందు నమ్మకించినట్లయితే ఆ కృప ఆవరించబడుతుందని బైబిల్లో రాస్తుంది. నమ్మకం లేకుండా దేవుని దగ్గర ఉండడం కష్టమండి. ఏ విషయం వచ్చినా సరే భయపడిపోవడం, ఏ విషయం వచ్చినా సరే ఏదో గొప్ప విపత్తు వచ్చేసిందని భయపడిపోవడం, అది చాలా దేవునికి కష్టమైన విషయం, అది ఇష్టమైన విషయం కాదండి. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనం నమ్మిన వారిని మనం ఎరుగుదుము. యోబు అన్నమాట, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును అన్నాడు. మనం నమ్మిన వారిని మనం ఎరిగినట్లయితే మనం భయపడం. బలమైన విశ్వాసం, గుండె ధైర్యం. ఎందుకంటే మనం నమ్మినది భూమి మీద ఉన్న మనుషుల్ని కాదు, సృష్టికర్త అయిన దేవుణ్ణి, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుణ్ణి మనం నమ్మాము. ఆయన్ని ఆశ్రయించాం. ఆయన తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చిన ఆయనని మనం నమ్మాము. మరలా రెండవ రాకుండా రాబోతున్న ఆయన్ని మనం నమ్మాము. కాబట్టి మనకి కృప ఆవరించబడుతుంది. మన విశ్వాసం ఆయన మీద. మనుషులు నమ్మినట్లయితే సిగ్గుపడవచ్చు, కానీ దేవుడు నమ్మినట్లయితే మనం అన్నిటికీ కూడా సిగ్గుపడమనే విషయాన్ని నేను ఈరోజు తెలియజేస్తాను. కాబట్టి దేవుని బిడ్డల 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకుందాం. మనం కృపలో విస్తరించాలి, కృపలో అభివృద్ధి చెందాలి, కృపలో నువ్వు నిలకడగా ఉండాలి అని అంటే మన వంతులో ఈ 4 విషయాలు కూడా మనం కలిగి ఉండినట్లయితే ఎన్నటన్నిటికీ కూడా మనం ముందుకి కొనసాగుతాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు స్తోత్రాలు. ఈ కృప ద్వారా మేము ఇంతవరకు ఈ విధంగా ఉన్నాం. మీ కృప కొరకే వందనాలు. ఈ కృప నుంచి మేము తప్పిపోకుండా కృప కలుగటానికి మేము ఏ విధంగా మా వంతులో చేయాలో ఆ విషయాలలో కూడా మెలకువగా ఉండి కృప పొందుకోవడానికి యోగ్యులుగా ఎన్నటన్నిటికీ మా జీవిత కాలం అంతా మాకు సహాయం చేయమని మీ కృపా కనికరాలకు మమ్మల్ని అప్పగిస్తూ, కృప ద్వారా నీవు మాకు ఇచ్చిన రక్షణ కొరకు, శిలువయాగం కొరకు, ప్రభా రెండవ రాకడ దేవా మమ్మల్ని తీసుకువెళ్ళబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.